మనము ఎరిగిన, మనము నమ్మిన, మనం విశ్వసించిన బైబిల్ గ్రంథము, పవిత్ర గ్రంథం ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసింది. ఎంతో మంది జీవితాలను వెలుగుతో నింపింది. ఎంతో మంది పాప రోత జీవితాలు మార్చివేసింది. మీకు ఈరోజు ఒక దైవజనుడి గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఆయన పేరే భగత్ సింగ్. భగత్ సింగ్ అనే దైవజనుడు ఒకప్పుడు ఆయన బైబిల్నే చింపివేసి అవమానించినటువంటి వాడిగా జీవించాడు. బైబిల్ కరెక్ట్ కాదని చెప్పి చింపివేసి బైబిల్ని పక్కకు నెట్టివేసినటువంటి భగత్ సింగ్ గారు తన యవ్వన ప్రాయములో చెడు వ్యసనాలకు బానిసై జీవితంలో నెమ్మది లేకుండా జీవిస్తూ తన బ్రతుకు కాలమంతా అనేక పాపాలకు బానిసైపోయిన భగత్ సింగ్ గారు చోబ్రా పంజాబీ ధనిక చిన్న కుటుంబంలో ఈయన జన్మించాడు. చోబ్రా అనే పంజాబ్ రాష్ట్రంలో ఒక చిన్న కుటుంబంలో ఈయన జన్మించాడు. ఏ బైబిల్ అయితే చింపివేశాడో ఆ బైబిల్నే ఆయన నమ్మి విశ్వసించి ప్రభువుని ఆయన తన సొంత రక్షకుడుగా అంగీకరించి తన పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుని తాను నమ్మిన ప్రభువుని అనేకులకు పరిచయం చేస్తూ ప్రపంచమంతా ప్రభు సువార్తను బోధిస్తూ ప్రపంచ సువార్తికుడిగా మారి ఎంతోమంది జీవితాలను ఉజ్జీవింపజేసిన మంచి భక్తుడు భగత్ సింగ్ గారు. ఈనాడు ఆ సహవాసం అనేక సమస్యలతో నిండినప్పటికీ ఒకప్పుడు ఆ సహవాసములో భగత్ సింగ్ గారు మంచి పునాది వేసి ఎన్నో ఆత్మలను ఉజ్జీవింపజేసి ఎంతోమందికి సువార్తను ప్రకటించిన గొప్ప దైవజనుడు భగత్ సింగ్. ఈ బైబిల్ గ్రంథం ద్వేషించిన వారిని, అసహించుకున్న వారిని, కాల్చివేసిన వారిని సైతం ప్రేమించి వారిని మార్చివేసిన ఈ పరిశుద్ధ గ్రంథం అద్భుతమైన పుస్తకం. మీకు తెలుసా, ఒకప్పుడు కొన్ని దేశాలు బైబిల్ని ద్వేషించిన దేశాలు, కానీ ఈరోజు ఆ బైబిల్నే ప్రకటిస్తూ ఉన్నాయి. బైబిల్ని మీరు ద్వేషిస్తున్నారా? అసహించుకుంటున్నారా? దేవుడు ఏదో ఒకరోజు మిమ్మల్ని పట్టుకుంటాడు, ఏదో ఒకరోజు మిమ్మల్ని మారుస్తాడు. ఏ బైబిల్ని మీరు కాదన్నారు, ఏ బైబిల్ మీరు ద్వేషిస్తున్నారు, ఆ బైబిలే ఒకరోజు మీకు మనశ్శాంతికి, పాపక్షమాపణకు, నిత్య జీవానికి ఇదే మార్గం అని మీ నోటితో చెప్పించే పరిస్థితులు మీరు చూడబోతున్నారు. బైబిల్ని ప్రేమించి బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకోండి, ప్రభు కొరకు జీవించండి. భగత్ సింగ్ భక్తుడు మంచి ప్రఖ్యాతిగాంచిన ప్రపంచ సువార్తికుడిగా జీవిస్తూ ద్వేషించిన, అసహించుకున్న బైబిల్ని లోకానికి చాటి చెప్పిన గొప్ప దైవజనుడు. ఈ భగత్ సింగ్ గారు లాంటి భక్తులు భూమి మీద అనేకులు లేపబడుదురుగాక. ఆమేన్.